నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు భక్తజన సంద్రంగా మారిన విశాఖ సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం స్వామివారిని దర్శించుకున్న అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కూటమి ప్రభుత్వంలో అన్ని వార్డులు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అరకు లోయలో 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి అని నిరసన కనీస వేతనం 26,000 ఇవ్వాలి అనే డిమాండ్ విశాఖ జిల్లా సింహగిరి భక్తజన సంద్రంగా మారింది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం సందర్భంగా దారులన్నీ భక్తులతో నిండిపోయాయి. సింహాచలం తొలిపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. అంతకుముందు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం చేయించి తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదం చిత్రపటం బహుకరించారు. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము, శ్రీవరాహ నరసింహుని దివ్యధామము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా, ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా, నరముగముల రూపుగా, నరముగముల రూపుగా, యుగ యుగాల వేల్పుగా, ఆశ్రితులను కావగా వెలసిన హరి నిలయము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. కూటమి ప్రభుత్వంలో అన్ని వార్డులు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 71వ వార్డు కొంచుమాంబ కాలనీలో వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు మరియు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అభివృద్ధి కోరుకున్న వాళ్ళంతా కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. సుమారు 80 లక్షలతో రోడ్లు, కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్, రావుతు శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, బిఎన్ పాత్రుడు, గంధం శ్రీనివాసరావు, సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో, అందుకే ప్రజల ముందుకు మేము వెళ్తున్నాం. సుమారు 79,41,000 సంబంధించినటువంటి రోడ్డు డ్రైనేజ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగిందండి, శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గారు పీలా శ్రీని గారు రావడం జరిగింది. అలాగే ఇదంతా కూడా స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజాన రామారావు గారు ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో మొత్తం సీనియర్ నాయకులందరూ కూడా, కార్పొరేటర్స్ సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఎంపీ గారు వస్తారని అనుకున్నాం, ఎంపీ గారు ఆయనకు అర్జెంట్ స్కెడ్యూల్ వల్ల మిస్ అయిపోయింది. అలాగే ఇది సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో కూడా ఇది భాగం. గడిచిన 1 సంవత్సరంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కూడా మేము సుపరిపాలనని డోర్ టు క్యాన్వాసింగ్ తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి సేవలు, ఎందుకంటే గత ప్రభుత్వం మౌలిక వసతులపైన ఎటువంటి శ్రద్ధ చూపలేదు. కేవలం సంక్షేమనే చేసి ఆ సంక్షేమ పేరున దోపిడీ చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి సారించలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు రెండు కూడా
అలాగే సేవ, ఈ 3 కార్యక్రమాలు కూడా సమపాల్లో తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా విజన్ 2047 డాక్యుమెంట్ విజన్ చేరుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం కేంద్రంలో ట్రైబల్ మ్యూజియం ఆవరణలో 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి అని, కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అన్ని కార్మిక రంగంలో చేస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీకి హెచ్చరిస్తున్నది ఒకటేనండి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. కనీస వేతనం 26,000 పెంచాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామండి. అలాగే అంగన్వాడీ వాళ్ళకి కనీసము పిఎఫ్ఈఎస్ఐ లేదండి, తల్లి వందనం రద్దు చేయాలి, తల్లి వందనం కూడా వర్తించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అరకివేలిలో పెద్ద ఎత్తున సమ్మె జరుగుతుంది. జిల్లాలో 11 మండలాల్లో కూడా సమ్మె జరుగుతుంది. అరకివేలిలో అనేక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, బొర్రా గృహాలు కానివచ్చు, పద్మపుర గార్డెన్, గిరిజన మ్యూజియం, చాపరాయ్ వంటి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మూతపడి కార్మికులు రోడ్డెక్కి 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఢిల్లీ నడిబొడ్డులో నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ కార్మికులు జోలికి వస్తాయని చెప్పేసి ఈరోజు సిఐటిగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. పోలవరం ప్రాజెక్టును రాజధాని అమరావతిని గత వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో వర్మ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు పంపిణీ చేశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి వీళ్ళ ఇంట్లో అయితే 2 పిల్లలకి తల్లికి వందనం పడింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకే పిల్లవాడు, అంటే ఒక పిల్లవాడిని చదివించుకోండి, 2వ పిల్లవాడిని ఏదైనా చేయండి కానీ నాకు సంబంధం లేదన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత దీపం పథకం, గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఇంకో ఈ నెలాఖరు లోపల అది ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ పెన్షన్స్ ఏదైతే మాట ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కొద్దిగా సంవత్సరాలు పిలిచాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రకారం ఒకే రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 చొప్పున పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సంక్షేమ పథకాలు ఒక పక్కన చేసుకుంటూ మరొక పక్క అభివృద్ధి పథకాలు చేసుకుంటూ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పోలవరం అవనండి, అమరావతి అవనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పెట్టించాడు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భుజాల మీద వేసుకుని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ మన నియోజకవర్గం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు అందరం కలిసికట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాం. రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ కార్మికుల సమస్యలను ఈ నెల 14వ తేదీలోగా పరిష్కరించాలని, లేని పక్షంలో నా తల్లి గాని నేను గాని ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, గత అగ్రిమెంట్లో ఉన్న విషయాలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఉద్యోగులకు కొత్త క్వార్టర్స్ కట్టిస్తామని హామీ ఇచ్చి మరిచారని అన్నారు. కొత్తవి కట్టకపోగా ఉన్నవాటికి మరమ్మతులు చేయడం లేదన్నారు. ముఖేష్ జైన్, ఈ సోకాల్డ్ జయకృష్ణ, ఆ ప్రవీణ్ చౌదరి ముగ్గురు మీద ఈ వేళకి సంవత్సరం కాలం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చి ఎందుకు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు పరంపర పేరు చెప్పి కానీ, లేక ఒక కార్మికుడి హత్యకు సంబంధించి కానీ, లేక ఒక మహిళా కార్మికురాల మీద జరిగినటువంటి ఏదైతే లైంగిక వేధింపు కానీ, వీటన్నిటి మీద వాళ్ళని కూడా అరెస్టులు చేయాలి. వాళ్ళని వెంటనే రాజమండ్రి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. ఎందుకు అది కూడా చేయట్లేదు అనేటువంటి ప్రశ్నను కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతే. థ్యాంక్ యూ. చెప్తుంది ఏం స్పష్టంగా చెప్తున్నా కదన్నా, ఒక పక్కన యాజమాన్యం, మరో పక్కన కార్మిక సంఘాలు పేరు చెప్పి బయట చలామణి అయ్యేటటువంటి బ్రోకర్లు,
సంఘాలని అంటే అందులో అందరూ వస్తారు, ఇంకా అందరూ అని చెప్తున్నారు కదా. సంఘాలు ప్రవీణ్ చౌదరి ఒకడే కాదు, అతనితో పాటుగా సోకాళ్ళు మిగతా ఇంకా కొంతమంది నేతలు కూడా ఉన్నారు. ఎవడో ఒకడు లీడ్ చేస్తారు కదా, ఆ బ్రోకరేజ్ పని ఈ పెద్ద మనిషి చేసేవాడు. మరో పక్కన రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంకా నాలుగో అంశం లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నలుగురిది ఉంది, ఎవరో ఒక్కరిదే కాదు. అంటే ఒక మాట చెప్పాల్సి వస్తే అన్న, ఒకటి చాలాసార్లు చెప్పాను బహిరంగంగానే. విశాఖ జిల్లా పెందుర్తి మండలం మాకిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న విశాఖ డైరీ బల్క్ పాల కేంద్రం వద్ద విశాఖ డైరీ మాజీ చైర్మన్ దివంగత ఆడారి తులసీరావు విగ్రహాన్ని పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, డైరీ డైరెక్టర్ రమాకుమారి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడారి తులసీరావు పాడి రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేశారని, రైతులు, రైతు కుటుంబాలకు, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించిన ఘనత ఒక్క ఆడారి తులసీరావుకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో డైరీ అధికారులు, సిబ్బంది, పలువురు డైరెక్టర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. అందుకనే కేజీహెచ్ లో ఏ రైతులైనా నాన్నగారు తీసుకెళ్ళినప్పుడు కొన్నిసార్లు నేల మీద కూడా పడుకో పెట్టేవారు, మంచాలు లేక. అప్పుడు వెంటనే అప్పుడున్న సూపరింటెండెంట్ గారితో మాట్లాడి భావనగర్ వార్డ్ని లక్షల రూపాయలు పెట్టి దాన్ని డెవలప్ చేసి అక్కడ క్లీనింగ్ కానీ లేదా మన రైతు వస్తే రిసీవ్ చేసుకుని సూపర్విజన్ పెట్టి దాన్ని మొదలెట్టడం జరిగింది. ఎవరైతే రైతు పాలు మీద ఆధారపడి బతుకుతున్న రైతులకు మంచి రేట్ ఇవ్వాలి, ఆ పాలు మార్కెట్లోకి వెళ్ళాలి. ఈ రాష్ట్రంలోనే విశాఖ డైరీ మిల్క్ అనేది రైతుల తాలూకా కష్టంగా భావించిన ఏకైక వ్యక్తి ఆడారి తులసీరావు గారు. దాంట్లో ఈవేళ విగ్రహాన్ని మేము కూడా దాంట్లో భాగస్వామ్యం అందుకు ఆయనకి ప్రతి ఒక్కరి తరఫున నమస్కారం చేస్తాం. మరి అలుపెరుగని వీరులాగా పనిచేశారు ఆయన ఏది తలపెట్టినా కూడా దాన్ని దిగ్విజయం చేసి అనునిత్యం పాడి రైతుల కోసమే ఆలోచించే వ్యక్తి. రాజకీయ నాయకులతో ఆయన కాస్త రిలేషన్ మెయింటైన్ చేసినా వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రయారిటీ రైతుల తర్వాతే ఇచ్చారు. దానివల్ల చాలామందికి ఆయన దూరం అయినా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా భరించారు తప్ప రైతు శ్రేయస్సు మాత్రం ఏ రోజు మర్చిపోలేదు. అలాంటి మహానుభావుడి విగ్రహం ఈరోజు నా చేతుల మీద ప్రారంభించడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఆ మహామనిషి ఎక్కడున్నా ఆ కుటుంబాన్ని, రైతుల్ని కాపాడాలి అని ఆయన చల్లని దీవెనలు వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా. బెదిరింపులకు తాను భయపడేదే లేదని ముద్రగడ గిరిపై జనసేన నాయకురాలు బార్లపూడి కాంతి మండిపడ్డారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెదశంకర్లపూడిలో సర్పంచ్ సూర్నిడి నాగరత్నం నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రాంతి మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం నియోజకవర్గ పర్యటనకు వచ్చేసిన తనకు సహకరించాలి అని వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరితో పాటు అనుచరుడు చెల్ల సత్యనారాయణ తదితరుల బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. సర్పంచ్ నాగరత్నం తనయుడు సూర్నిడి సురేష్ ను ముద్రగడ పిఏ చెల్ల సత్యనారాయణ బెదిరించడం తగదన్నారు. విగ్రహ ప్రతిష్ఠ కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను దానికి వెళ్ళి అట్నుంచి అన్నవరం వెళ్ళానండి. వెళ్ళే దారిలో అందరూ, నేను ఇంటిమేట్ చేయకపోయినా సరే, అందరూ వచ్చి నాకు సహకరించి చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు. సురేష్ గారు, నాకు సుబ్బారావు గారు అందరూ కూడా ముందే పరిచయం. వాళ్ళందరికీ ఫోన్లు చేసి గిరి బెదిరించడం జరుగుతుందండి. గతంలో కూడా మా బంధువులకి, మా మేనత్తలకి, మా మావయ్య పిల్లలకి అందరికీ ఫోన్లు చేసి నాతో మాట్లాడితే మా ఇంటికి రావద్దు అని చెప్పి బెదిరించడం వాళ్ళని జరిగింది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను ఊరుకున్నాను. ఇప్పుడు నా కోసం వచ్చిన అందరినీ కూడా మనిషికి ఫోన్ చేసి వేరే వాళ్ళు చేస్తున్నారో బయట చేస్తున్నారో తెలియదు, కానీ గిరి చేస్తున్నాడని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అలా బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సొంతగా వస్తున్నారు, నేనేదో పిలిచి బలవంతంగా నేనేం రమ్మనట్లా. అభిమానంతో వస్తుంటే
వాళ్ళని బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని ఉంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోనండి. 10 వస్తానన్నారు, అందుకని నేను 9 ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాను. నేను చూస్తూ మాత్రం ఊరుకోనండి ఇలా అందరినీ బెదిరిస్తే మాత్రం. కార్మికులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే పర్మనెంట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాలు, కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పిఠాపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణం కోటగుమ్మం సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అదేవిధంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన కోరికలను వెంటనే నెరవేర్చాలి అని నినాదాలు చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు దువ్వ శేషు, బాబ్జీ, సాకా రామకృష్ణ, కోనేటి రాజు, కుంచే చిన్న, కేశవరపు అప్పలరాజు, విజయశాంత, వెంకటలక్ష్మి, బేబీ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఎస్టేట్లో పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి. బస్సులు కూడా ఏదో 1-6 తప్ప మిగతా బస్సులన్నీ కూడా మూతపడ్డాయి. పరిశ్రమలు ఏంటంటే కొన్ని చోట్ల స్వచ్ఛందంగా మూసివేయనట్లు జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా ఈ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేయడం ఒకటైతే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. కార్మికులు అందరూ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన చేసిన నిర్ణయం ఏంటంటే 10 గంటలు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇది చాలా అన్యాయం. ఇది దేశంలో ఎక్కడ అమల్లోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే తక్షణమే కేబినెట్ తీర్మానం చేయడం అన్యాయం. ఇంకా పెద్ద అన్యాయం ఏంటంటే కార్మికులకి గత 14 సంవత్సరాల నుంచి వేతన సవరణ జరగట్లేదు. చట్ట ప్రకారం 2 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరగాలి. 14 సంవత్సరాల నుంచి కార్మికులకేమో వేతన సవరణ జరపట్లేదు. ఎమ్మెల్యేలకి, మంత్రులకి మాత్రం ఎప్పటికప్పుడు 6 నెలలకి, 7 నెలలకి వేతన సవరణ చేసుకుంటూ ఉన్నారు. కార్మికులకి ఈ రోజు ఏంటంటే 4,628 రూపాయలు కనీస వేతనం అని పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చారు. ఎమ్మెల్యేకి మాత్రం 2 లక్షలను తెచ్చుకున్నారు. కార్మికులకి ఈ వేతనం సరిపోద్ది అనుకున్నప్పుడు ఆ వేతనమే ఎమ్మెల్యే గారు తీసుకోవచ్చు కదా. మినిస్టర్ ఏమో 4 లక్షల వేతనం తీసుకుంటున్నాడు. పార్లమెంటు సభ్యుడేమో 2,80,000 వేతనం తీసుకుంటున్నాడు. ఒక పార్లమెంటు సభ్యుడు ఒక రోజుకి కరువు బత్యం కింద నియోజకవర్గంలో తిరగడానికి 5,000 రూపాయలు తీసుకుంటున్నాడు. పార్లమెంటు సభ్యులు ప్రతిరోజు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నామవరం గ్రామ పరిధిలోని ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడే గుర్తు తెలియని దొంగలను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ముద్దాయిల వద్ద నుండి సుమారు 22 కాసుల బంగారపు నగలు మరియు 1,15,000 రూపాయలను రికవరీ చేయడమైనదని తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశాలతో నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుందని రాజానగరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు. ఈ కేసులో రికవరీ చేసిన ఇన్స్పెక్టర్ సిసిఎస్ శ్రీధర్ కుమార్, ఇన్స్పెక్టర్ సిసిఎస్ బలసౌరి, ఎస్ఐ కేవి నాగార్జున, రాజానగరం క్రైమ్ సిబ్బంది అమ్మిరాజు, సత్యనారాయణ, కరీం, సురేష్, మురళి మరియు టౌన్ సిసిసి సిబ్బంది ప్రసాద్, రమణ, శివరామకృష్ణ, సురేష్లను అభినందించారు. 2వ తారీఖున రాజానగరం మండలం నామవరం గ్రామంలో రామాలయం వీధి వద్ద దగ్గర ఉన్న రేలంగి లోవరాజు అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని అదే రోజు మాకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే మా సిబ్బంది అలానే క్రైమ్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అన్ని రకాలైనటువంటి క్లూస్ని పరిశీలించాము, క్లూస్ని సేకరించడం జరిగింది. ఆ కేసులో సుమారు 22 కాసుల బంగారం పోయిందని, అలానే 1,75,000 రూపాయల క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫిర్యాదుదారు అయినటువంటి రేలంగి లోవరాజు ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి తుని వెళ్ళారు. దేవాలయం దర్శనం కోసమని తుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ దొంగతనం అనేది జరగడం జరిగింది. ఈ కేసులో భాగంగా మా బృందాలు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. క్రైమ్ సిబ్బంది ముఖ్యంగా క్రైమ్ సిఐ బాలశౌరి గారు, అలానే శ్రీధర్ గారు, రాజానగరం సిఐ గారు వాళ్ళ సిబ్బంది ముద్దాయిల్ని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు నలబా సత్యనారాయణ అలియాస్ సత్యబాబు, ఇతను 32 ఇయర్స్, శాటిలైట్ సిటీ రాజమహేంద్రవరం. రెండో వ్యక్తి బెడంపూడి రత్నరాజు అలియాస్ నాని, ఏజ్ 20 ఇయర్స్, రాజవోలు గ్రామం రాజమండ్రి రూరల్. మూడో వ్యక్తి ఇసకోటి పవన్ కుమార్, ఏజ్ 20 ఇయర్స్, రాజవోలు గ్రామం రాజమండ్రి. వీళ్ళ ముగ్గురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇంటాక్ట్గా 22
కాసుల గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది. అలానే 1,75,000 రూపాయల క్యాష్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిల్ని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభా పాఠవాళ్ళు కనపరిచినటువంటి క్రైమ్ సిబ్బందిని అలానే రాజానగరం సిఐ గారి యొక్క సిబ్బందిని ప్రత్యేకంగా అభినందన. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ స్థానిక సత్కళ వాహిని సంస్థ నందు ఘనంగా పెద్దిబోట్ల సుధామాధురి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం వారి భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహించారు. సత్కళ వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో సాయిబాబా ఊరేగింపోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ కోలాట మండలి వాణిశ్రీ నిర్వహణలో అత్యంత వైభవంగా జరిగింది. సత్కళ వాహిని సంస్థ సభ్యులందరూ పాల్గొన్నారు. దాదాపు ఈ రోజు గురు పౌర్ణమి మహాపర్వదినాలు పరిశీలించుకొని మనందరికీ గురువైన కృష్ణ పరమాత్ముడికి మరి మనందరూ కూడా నీరాజనాలు పడుతూ భగవద్గీత పారాయణ ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ బృందం ఎన్నో వసంతాల నుంచి కార్యక్రమాలు చేస్తూ కాకినాడ పట్టణంలో 99 కార్యక్రమాలు భగవద్గీత పట్టణాలు పూర్తి చేసి 100వ కార్యక్రమాన్ని తిరుపతిలో పెట్టాలని స్వామి నిర్ణయం. కాబట్టి ఎస్పీబీసీ ఛానల్లోకి వెళ్ళి చక్కగా అక్కడ భగవద్గీత పాఠం 7 పాటలు నిర్వహించాలని చెప్తే కాకినాడకి ఎంతో గర్వకారణమే. అంతమంది వ్యక్తులు కాకినాడ ఇంతమంది వ్యక్తులు మరి వాళ్ళు ఎక్కడికైనా ఒక చిన్నది వినండి, ఎవరైనా పుణ్య తీర్థానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి దీపం వెలిగించుకోవాలి అని చెప్తారు పూర్వం. కాకపోతే ఇవాళ ఇంత గొప్పవాడు అంటే వెంకటేశ్వర స్వామి అమ్మ ఎవరిళ్లలో వాళ్ళు కాదు అందరూ కలిసి మళ్ళీ కాకినాడలో ఇక్కడ సత్తలాగా అన్ని వేదిక మీద దీపం వెలిగించుకోవాలి అని మీ అందరికీ పుణ్యం. మాదిరిగా దీపం వెలిగించారంటే ఇక్కడ ఉన్న భక్తులందరికీ ఆ పుణ్యం వస్తుంది. కాబట్టి ఇది 101 యాగం మరి ఇలాగ 1000 యజ్ఞాలు భారతదేశంలో చేయాలని కోరుతాం. వారికి కోరినప్పుడు ఇక్కడ చేద్దామనుకున్నప్పుడు అన్ని వసతులతో హాల్ కూడా ఫ్రీగా వారికి అందరికీ వారు ఎప్పుడు చేస్తున్న కార్యక్రమం ఏదైనా 50 కార్యక్రమం 40 కార్యక్రమం వాళ్ళ కోసం లేకపోతే కొంతమంది అంటారు మా ఇల్లు సరిపోతుంది ఎక్కడైనా పెట్టండి అన్నప్పుడు ఇక్కడ ఖాళీ ఉన్నప్పుడు తప్పకుండా మేము వాళ్ళకి సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాల కోసమని ఈ భవనం కట్టాం. ఇది పరివేల భాస్కర్ గారి తెలుస్తారా. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పంచాయతీలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆలయ ధర్మకర్త కాబుశెట్టి శేషుబాబు నీలమణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ అయోధ్య నుండి వచ్చిన వేద పండితులచే ఆలయంలో పూజలు జరిపించారు. సాధువులు ఇక్కడికి ఇచ్చేశారు. రుద్రాభిషేకం రోజుకి 10 గంటల నుంచి 9 గంటల నుంచి 12 గంటల దాకా జరుగుతుంది. సాయంత్రం పూజలు కూడా జరుగుతాయి. ప్రజలందరూ కూడా అస్కపల్లి సబ్బవరం మండలం ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. हम लोग यहाँ पर इस स्थान पर अयोध्या, काशी और गोरखपुर से हम लोग आए हुए हैं। 1 महीने पर संपूर्ण सावन मास के पुनीत अवसर पर यहाँ पर शिव अर्चन और रुद्राभिषेक महायज्ञ का कार्यक्रम रखा गया है। 11 जुलाई 2025 से 9 अगस्त 2025 तक यह कार्यक्रम संपन्न होगा। 1 महीने का ये कार्यक्रम श्रावण मास के पुनीत अवसर पर रुद्राभिषेक, महामृत्युंजय, श्री रामचरितमानस पारायण, शिव पुराण की महाकथा और पारायण का कार्यक्रम रखा गया है। इसमें 2 आचार्य, 1 शास्त्री ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించి పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను హైటెక్ ఆర్టీసీ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఆర్టీసీ అధికారులు కూటమి నాయకులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో నూతనంగా సీలింగ్ ఫ్యాన్లు, ఇనుప కుర్చీలను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులు రాకపోకలపై ఆర్టీసీ అధికారులను మర్రెడ్డి శ్రీనివాస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిపిటిఓ ఆర్టీసీ డిపిటిఓ శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, మర్రెడ్డి శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, కూటమి నాయకులు
సురవరపు సురేష్, కొండెపూడి ప్రకాష్, సురవరపు సుబ్బారావు, మొరాలశెట్టి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 36 సీట్లతో ఉన్నటువంటి పింఛన్లు వేయడం జరిగింది. తదుపరి ఇక్కడి నుంచి 19 లక్షలు 9 లక్షలతోటి ప్రపోజల్ పంపడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ఆమోదించే ఆఫర్ కూడా పూర్తవుతుంది. ఇక్కడ అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఈ ఆగస్టు 15 నుంచి ఈ మహిళల దాకా ఫ్రీ బస్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. వారు చెప్తున్నట్టుగా 50 గవర్నమెంట్ పాలసీ చేసింది. ఇక ఆర్టీసీలో ఇండక్షన్ ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సులు ఉంటాయి. ఓన్లీ ప్రతి బస్సు కూడా ఎలక్ట్రికల్ బస్సు ఉంటుందని వారు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మీరు వచ్చిన రీప్లేస్మెంట్ ఎல்லாம் కూడా మేము కొన్ని ప్రాంతాలకి బస్సులు తిప్పమని అడిగాం. అవన్నీ కూడా ఈ పల్లె వెలుగు తిప్పుతామని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ సెంట్ 33 సంవత్సరాలకి కళ్యాణ మండపానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. మన పట్టణ వాసులకు అందరికీ కూడా ఈ కళ్యాణ మండపం కూడా ఇంకా 15 అంటే 13 కదా 15 సంవత్సరాలు అది కూడా అందుబాటులో వస్తుంది. తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా మన శాసనసభ్యులు కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వారి ఆదేశాల దగ్గర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కూడా ఈ కార్యక్రమం జరిగింది. అదే దేశంలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టారు. అదే ఇప్పటివరకు ఆశ్చర్యంగా నాకు ఎవరో కంట్రోల్ అంటే చాలా సంతోషం. అదే తప్పకుండా అలాగే మరి ఎట్లా అన్నారంటే కొంచెం కూడా దాన్ని కూడా అది కూడా కొంచెం ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చేయండి. క్యాంటీన్ సదుపాయం ఉందండి. ఎవరు రాలేదు దాన్ని బట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా. వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తజన సంద్రంగా మారిన విశాఖ సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం. స్వామివారిని దర్శించుకున్న అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు. కూటమి ప్రభుత్వంలో అన్ని వార్డులు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. అరకు లోయలో 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి అని నిరసన, కనీస వేతనం 26,000 ఇవ్వాలి అనే డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మా టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.